Hello everyone, welcome to Nikki Newton's YouTube channel and please do like, share and subscribe for more videos. And one more outfit from scratch. ఇది వచ్చేసి శారీ అన్నమాట, 5 మీటర్ శారీ. సో దీన్ని నేను లంగా జాకెట్ లాగా టర్న్ అవుట్ చేస్తున్నాను. సో చూడండి, ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. కింద అనేది మనం ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్స్ ఎంత పెట్టుకోవాలో చూసుకుందాము. సో చూడండి, ఇది ఫుల్ బ్లౌజ్ లంగా జాకెట్కి, లంగా ఓనికి కాదు. సో లంగా జాకెట్ కాబట్టి పొడుగ్గానే ఉంటుంది కదా, అలా చూడండి. ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. తర్వాత 5.5 ఏమో షోల్డర్ తీసుకొని, 5 ఏమో ఆర్మ్ హోల్కి తీసుకొని ఇలా చిన్న కర్వ్ ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్కి కొంచెం కర్వ్ అనేది ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలన్నమాట, ఐ మీన్ ఫ్రంట్ పార్ట్కి. తర్వాత 2.5 ఏమో షోల్డర్కి, 2 ఏమో నెక్కి ఇచ్చేసాను. తర్వాత బాడీ పార్ట్స్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అని సపరేట్ చేసుకోవాలి. సో ఇలా నేను ఫ్రంట్ నెక్కి 3.5 ఎలా చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ అనేది ఇచ్చేసాను. అండ్ బ్యాక్ కూడా సేమ్ స్క్వేర్ షేపే, బాక్స్ షేప్లో, కాకపోతే కొంచెం ఎక్స్ట్రా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా సేమ్ అదే షేప్లో నేను కట్ చేశాను అన్నమాట. చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసిన తర్వాత. సో ఇది వచ్చేసి శారీ అని చెప్పానుగా. సో లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసుకొని 4 ఫోల్డ్స్తోని బాడీ కోసం మనం కట్ చేసుకోవాలన్నమాట. దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీస్ కోసం రెడీ అయిపోయింది. సో చూడండి, శారీని ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత మన బాటమ్ మెజర్మెంట్స్తోని ఇలా మెజర్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో చూడండి, సేమ్ లైనింగ్ కూడా బాటమ్కి తగ్గట్టు మనం ఒక 2 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. సో చూడండి, దీంట్లో కూడా మిగిలిన క్లాత్ నేను బేబీ ఫ్రాక్ అని స్టిచ్ చేశాను. దీనికి కూడా బుగ్గ చేతులు అన్నమాట, ఒకటే బుగ్గ, అట్లా బాహుబలి హ్యాండ్స్ లెక్క కాదు. సో 5 ఇంచ్తోనే నేను ఇలా కట్ చేశాను అన్నమాట. సో చూడండి, దీన్ని మొత్తం ఇలా చిన్న చిన్న కుర్చీలాగా హ్యాండ్స్ కోసం పెట్టేసుకుంటాను. తర్వాత ఇది వచ్చేసి ప్లెయిన్ ఉంది కదా, సో గోల్డ్, కొంచెం షైనింగ్ గోల్డ్ క్లాత్ నా దగ్గర ఉండే, సో దాన్ని నేను పైపింగ్ కోసం యూజ్ చేస్తున్నాను. సో చూడండి, ఇలా క్రాస్ కటింగ్ ఒక పీస్ తీసుకున్నాను, స్ట్రైట్ కటింగ్ ఒక పీస్ తీసుకున్నాను. తర్వాత మనం బాటమ్ పార్ట్కి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టుకోవాలి. నాకు క్లాత్ అనేది నియర్లీ 4 మీటర్స్ ఉంది కాబట్టి నేను మంచిగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాను. తర్వాత మనం నడుము చెక్ చేసుకుంటూ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఒకవేళ నడుము తక్కువైందనుకో ఫ్రిల్స్ అనేది కొంచెం క్లాత్ అనేది తక్కువ లోపలికి పోయించుకోవాలి. ఎక్కువ ఉందనుకో మనం ఇంకా ఎక్కువ పోయించుకోవచ్చు అన్నమాట. అలా పెడితే మనకు లైక్ ఫ్రంట్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో చూడండి, ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. సేమ్ నేను మోస్ట్లీ లైనింగ్ క్లాత్ అనేది డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను. సో ఇలా డైరెక్ట్గా జాయిన్ చేస్తున్నాను. చూడండి, నేను మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటూ నేను జాయిన్ చేశాను. ఇలా 2 పార్ట్స్ రెడీ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఏ పార్ట్కి ఆ పార్టే నేను స్టిచ్ చేస్తాను అన్నమాట. ఈవెన్ అంబ్రెల్లాకైనా ఇలా కుచ్చిదానికైనా అలాగే స్టిచ్ చేస్తాను. ఇది స్కర్ట్ కదా, సో స్కర్ట్ ఇలా డైరెక్ట్గా మొత్తం నేను స్టిచ్ చేశాను. తర్వాత నడుం పట్టి అనేది ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఎంత కుచ్చి పెట్టుకున్నామో దానంతా. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని నడుం పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి, కొంచెం మనకు లోడింగ్ లెక్క అయిపోతుంది. సో ఇలా ఫోల్డ్ చేసుకుని నడుం పట్టి రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, దీనికి ఏం డబుల్ స్టిచ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక స్టిచ్ చేస్తాము, తర్వాత ఇంకో స్టిచ్ వేస్తాము కాబట్టి. సో చూడండి, తర్వాత దీనికి నేను ఎలాస్టిక్ అనేది ప్లేస్ చేశాను. ఎలాస్టిక్ లోపలికి పెట్టేసి నేను ఇలా క్లోజ్ చేసేసుకున్నాను. సో చూడండి, తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి జాయిన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఫ్లేర్ ఎక్కువనే పెట్టేసుకున్నాను లైనింగ్ క్లాత్ కూడా నేను. తర్వాత ఇది సైడ్స్ మొత్తం ఇలా జాయిన్ చేసుకున్నాను, జాయిన్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకున్నాను, అంతే. సో మనకు ఎలాస్టిక్తో స్కర్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనకు కావాలంటే నడాలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఈ స్కర్ట్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత బ్లౌజ్ పార్ట్ ఇలా మనం మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది ప్లేస్ చేసుకొని నెక్ దగ్గర ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో ఇది ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. నేనే ఇదేం రివర్స్ తీయట్లేదు, డైరెక్ట్గా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఎందుకంటే మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గానే స్టిచ్ చేసుకోవాలి.
పైపింగ్ లేకుంటే మనము రివర్స్ తీసుకునేటట్టు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది అంటే మెయిన్ సైడ్ అనేది లైనింగ్ క్లాత్ ప్లేస్ చేయాలన్నమాట. నేను రివర్స్ సైడ్ ప్లేస్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. చుట్టుకుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకున్నాను అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మిడిల్కి ఇలా పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం. కట్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అనేది ఇలా జాయిన్ చేసుకునేటట్టు స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను దానికోసం ఇలా ఉక్సు పట్టికి కాజా పట్టికి నేను కట్ చేసుకున్నాను. ముందుగా నేను ఏం చేశానంటే పైపింగ్ అనేది వేశాను. సో చూడండి, క్రాస్ కటింగ్ పీస్ అనేది ఇలా నెక్స్ కోసం మనం వేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర చిన్న కచ్చకిచ్చుకొని థ్రెడ్ ఇలా కార్నర్ సైడ్ ఏమో ఇలా నాట్ వేసుకుంటే మనకు లోపలికి జారకుండా ఉంటుంది. తర్వాత ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలన్నమాట. మీకు కావాలంటే ముందుగానే వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టిన తర్వాత కూడా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నేను కుట్టిన తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను, అండ్ ఇంకో వీడియోలో ఏమో కుట్టక ముందు స్టిచ్ చేశాను అన్నమాట. తర్వాత దీనికి ఉక్సు పట్టి అనేది వేసిస్తున్నాను. సో ఇలా మెయిన్ క్లాత్ నుండి మెయిన్ సైడ్ నుండి క్లాత్ అనేది స్టిచ్ చేసుకొని కంప్లీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఉక్సు పట్టి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. చూడండి, ఇలా కార్నర్ దగ్గర రఫ్ అనేది ఖచ్చితంగా కొట్టుకోవాలి. అలా నెక్ మొత్తం మనం వేసుకున్నాం కదా పైపింగ్ అనేది. తర్వాత కాజా పట్టికి కూడా బ్యాక్ సైడ్ అంటే లైనింగ్ సైడ్ క్లాత్ అనేది స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఫ్రంట్ సైడ్ అనేది ఫోల్డ్ చేసుకొని కాజా పట్టి లెక్క మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీనికి నేను కాజాలు మిషన్ మీదనే పోస్తున్నాను, హ్యాండ్తో కాదు. అండ్ కింద కూడా నేను పైపింగే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మొత్తం ఒకటే క్లాత్ కదా, ఓన్లీ గోల్డ్ మాత్రమే వచ్చింది, లైక్ అది పెయింటింగే అనుకుంటా. సో ఆ గోల్డే కాబట్టి నేను గోల్డ్తోని మొత్తం హ్యాండ్స్కి అండ్ నెక్ దగ్గర, నెక్ చుట్టూ మొత్తం కింద బాటమ్ దగ్గర కూడా నేను పైపింగ్ అనేది వేసేసాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా వీడియో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోవాలి. చుట్టుకుట్టు అండ్ నెక్ చుట్టూ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలన్నమాట. నెక్ చుట్టూ కూడా మనం కట్ చేసుకుంటాం కదా, దానికి కార్నర్స్ దగ్గర కూడా మనం మార్క్ చేసుకోవచ్చు, ఎందుకంటే దానికి కూడా మనము పైపింగ్ అనేది వేస్తాం కదా. సో చూడండి, ఇలా నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇలా వన్ సైడ్ కార్నర్కి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దాన్ని వచ్చేసి మనం ఇలా కట్ చేసుకుంటూ కార్నర్ దగ్గర ఇలా మనం పైపింగ్ అనేది వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకోవాలి. ఇది రౌండ్ నెక్స్కి యూ నెక్స్కి అనేది నీట్గా వచ్చేసింది. కొంచెం క్రాస్ ఇట్లా కట్ ఉన్న వాటికి కొంచెం టఫ్గానే ఉంటుంది, అందుకే కార్నర్ దగ్గర అనేది కటింగ్ చేసుకోవాలి. తర్వాత థ్రెడ్ అనేది ప్లేస్ చేసేసుకొని ఇలా నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. చెప్పాను కదా, రఫ్గా కొట్టుకోవాలి, కార్నర్స్ దగ్గర మనకు కుట్లు పిక్కలకుండా ఉంటుంది. సో చూడండి, ఇలా రఫ్ చేసుకుని ఎక్స్ట్రా షోల్డర్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి హ్యాండ్ నేను కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు 5 ఇంచ్ తర్వాత వాటిని మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఫ్రిల్స్, ఎంత చిన్న ఫ్రిల్ అంత చిన్న ఫ్రిల్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా కొంచెం క్రాస్ కటింగ్ చేసుకొని దాన్ని ఇలా అంటే బుగ్గల హ్యాండ్స్ కదా, ఇలా మొత్తం కంప్లీట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను హ్యాండ్స్కి లైనింగ్ యూజ్ చేయలేదు. అండ్ కింద సైడ్ ఇలా డైరెక్ట్గా ఫోల్డ్ చేసుకునేటట్టు ఇలా నేను సేమ్ క్లాత్ని యూజ్ చేసి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఇలా పట్టి లెక్క. అంతే, మన హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనం దీనికి జాయిన్ చేసుకోవాలి బాడీకి, అంటే బ్లౌజ్ పార్ట్కి. సో జాయిన్ చేసుకుంటే మన బ్లౌజ్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, నేను పైపింగ్ అనేది నెక్స్ట్కి అండ్ బాటమ్ అంటే కింద కూడా వేసేసాను. చూడండి, హ్యాండ్స్కి లైనింగ్ ఏం యూజ్ చేయలేదు. సో చూడండి, ఇలా సెకండ్ హ్యాండ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్ వచ్చేసి మనం జాయిన్ చేసుకోవాలన్నమాట. సో సైడ్స్ వచ్చేసి జాయిన్ చేసుకున్న తర్వాత మన మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అంటే క్లయింట్ మెజర్మెంట్స్ ప్రకారం మనం స్టిచెస్ అనేది వేసుకోవాలి. అలా 2 సైడ్స్ ఈక్వల్ స్టిచెస్ వేసుకోవాలి. వన్ సైడ్ కొంచెం ఎక్కువ, వన్ సైడ్ తక్కువ వేసుకుంటే బ్లౌజ్ అనేది వన్ సైడ్ వెళ్ళిపోతుంది. సో అలా తర్వాత మిడిల్లో టాకాలు పోసుకున్నాను. అంతే, మన బ్యూటిఫుల్ లంగా జాకెట్ అనేది రెడీ అయిపోయింది. కొంచెం రెడ్గా ఆడ్గా ఉందా చూడడానికి, కానీ బాగుంది, క్యూట్గా.
అది టమాటా రెడ్ అనమాట. ప్యూర్ రెడ్ కాజా రెడ్ ఏం కాదు. సో, ఇది టమాటా రెడ్. సో, బాగుంది చూడనీకైతే. మీకు వీడియోలో అట్లా కనిపిస్తుంది కావచ్చు. అండ్ హ్యాండ్స్, బుగ్గ హ్యాండ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నేను తర్వాత బేబీ డాల్‌కి కూడా నేను వేసి చూపిస్తాను. చెప్పాను కదా రిమైనింగ్ క్లాత్ అనేది నేను బేబీ ఫ్రాక్ స్టిచ్ చేశానని. సో, చూడండి వాళ్ళకు వచ్చిన పాప ఉందట. ఇంకో పాప వాళ్ళ రిలేటివ్స్‌ది. సో, వాళ్ళకి కూడా నేను స్టిచ్ చేశాను. చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. డాల్‌కి వేస్తే మీకు క్లియర్‌గా తెలుస్తుంది లంగా జాకెట్ అంటే దాని షేప్ అనేది. సో, చూడండి ఫ్రిల్స్ కూడా ఎంత నీట్‌గా వచ్చాయో. 4 మీటర్స్ కదా! సో, ఫ్రిల్స్ అనేది నీట్‌గా వచ్చేసాయి. సో, ఇదొచ్చేసి బ్లౌజ్ అండ్ ఇదొచ్చేసి స్కర్ట్. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.